గురువుగారు, ఇక రెండవ రాశి వృషభం. ఈ వృషభ రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఏ పరిహారాలు తీసుకుంటే శుభ ఫలితాలు అందుతాయో మీరు కాస్త వివరించండి. వృషభ రాశి వారికి కూడా ఈ సంవత్సరం అంటే సంవత్సరం మొత్తం కాకుండా ఈ సంవత్సరం గురుగ్రహం మే 14 నుండి 15 అక్టోబర్ వరకు ద్వితీయ స్థానం నందు, 18 అక్టోబర్ నుంచి 4 డిసెంబర్ వరకు తృతీయ స్థానం నందు సంచరిస్తున్నాను. ఈ ద్వితీయ స్థానం నందు సంచరించు కాలంలో వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది, ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. వీరు తలపెట్టిన కార్యాలందు కూడా విజయాన్ని సాధించగలుగుతారు. సమాజంలో గౌరవము పెరగటము, అంతేకాకుండా ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటము, ఇంక్రిమెంట్లు రావటం, రావాల్సిన డబ్బులు వ్యాపారస్తులకు సమయానుకూలంగా రావటము, వృత్తి వ్యాపారం నందు మంచి ఉన్నత స్థాయిలో ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. మానసిక ఆందోళన లేకుండా మంచి సుఖశాంతులతోని కుటుంబ సభ్యులతోని ఆనందంగా గడపటం, అట్లాగే విహారయాత్రలు చేయటం, దైవక్షేత్రాలు సందర్శించటం, దైవ కార్యాలను ఆచరించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక తృతీయ స్థానం నందు సంచరించే కాలమును ముఖ్యంగా వీరేమిటిదంటే కొంత జాగ్రత్తగా ఉండటం, అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా, వేరే ఇతరుల విషయాల్లో జోక్యం కల్పించకుండా జాగ్రత్తగా ఉండాలి. వీరికి కొంత బంధుమిత్రుల నుంచి విరోధాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి కానీ, తోటి ఉద్యోగస్తుల నుంచి కానీ వేధింపులు ఉండే సూచనలు ఉంటాయి. కాబట్టి వీరు కొంత మానసికంగా ధైర్యంగా ఉంటూ వాటి గురించి ఆలోచించకుండా తమ పనులు తాను జాగ్రత్తగా చేసుకొని, ఆర్థికంగా సమస్యలు రాకుండా జాగ్రత్త పడటం, అనారోగ్య సమస్యలు రాకుండా వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం, ఇవి తప్పనిసరి చేస్తే తప్పకుండా దీన్ని అధిగమించగలుగుతారు. వీరు తృతీయ స్థానం నందు గురు సంచార కాలంలో వీరు ప్రతిరోజు గురు కవచాన్ని 16 సార్లు చదవండి. మీకు ఆశించినటువంటి శుభ ఫలితాలు కలగటం, ఆనందదాయకంగా ఉండే అవకాశాలు మెరుగవుతాయి. ఇక ఈ రాశి వారికి శనిగ్రహం తృతీయ స్థానం నందు సంచరిస్తుంది కాబట్టి అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరు ఇంత క్రితం ఇబ్బందుల నుంచి అధిగమించి ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ ముందుకు సాగే అవకాశాలు బాగుంటాయి. వీరు తలపెట్టిన కార్యాలందు విజయము, భూగృహ సంబంధించినటువంటి విషయాల్లో వీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అదేవిధంగా రావాల్సిన పాత బాకీలు వసూలు కావటము, శరీర ఆరోగ్యము, కుటుంబ సౌఖ్యము ఇవన్నీ కలిగే శుభ సూచనలు ఉన్నాయి. కాబట్టి వీరు కొంత మనోధైర్యంగా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు ఉన్నాయి వస్తున్నాయి కదా అని చెప్పి అనవసరమైన దుబారా ఖర్చులకు పోకుండా, ఇతరుల విషయాల్లో జోక్యం కల్పించుకోకుండా జాగ్రత్త పడటం శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, అదేవిధంగా రాజపూజ్యం 1, అవమానం 3.